మన ఇండియాకి సొంతగా స్పేస్ సూట్ లేదు, కానీ మేలో శుభాంశు శుక్లా గారిని పంపాలి. అలాగే గగన్యాన్ మిషన్లో 4 ఆస్ట్రోనాట్స్ని కూడా పంపాలి. ఈ మిషన్స్కి స్పేస్ సూట్ని మనమే డిజైన్ చేసుకోవాలి. స్పేస్ సూట్స్ తయారు చేయడం చాలా కష్టం, పైగా బాగా ఖర్చుతో కూడుకున్న పని. ఫర్ ఎగ్జాంపుల్, నాసా యూస్ చేసే స్పేస్ సూట్స్ని తయారు చేయాలి అంటే 80 నుంచి 85 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకు ఇవి అంత ఖరీదంటే, ఈ స్పేస్ సూట్స్ని నోమెక్స్ మరియు కెవ్లర్ అని పిలిచే అడ్వాన్స్డ్ మెటీరియల్తో తయారు చేస్తారు. వీటికి యూనిక్ కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది. కేవలం ఈ నోమెక్స్ అండ్ కెవ్లర్ అనే మెటీరియల్స్ మాత్రమే మన బాడీని మంటల నుంచి, రేడియేషన్ నుంచి కాపాడుతాయి. ఈ మెటీరియల్తోనే ఫార్ములా 1 కార్ రేసర్స్ యొక్క సూట్స్ని తయారు చేస్తారు. ఎందుకంటే కార్ రేసింగ్లో చాలా ఘోర ప్రమాదాలు జరుగుతాయి. ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా డ్రైవర్ని సేవ్ చేసేది ఈ నోమెక్స్ అండ్ కెవ్లర్ అనే మెటీరియల్తో తయారు చేసిన సూటే. ఇది చాలా ఎక్స్పెన్సివ్. దీనివల్లనే స్పేస్ సూట్ కాస్ట్ కూడా కోట్లలో ఉంటుంది. ఇవే కాకుండా ఆస్ట్రోనాట్స్కి ఆక్సిజన్ ట్యాంక్స్ ఉండాలి, కమ్యూనికేషన్ డివైసెస్ ఉండాలి, లోపల టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయడానికి ఒక్కొక్క స్పేస్ సూట్ కాస్ట్ 80 నుంచి 85 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మన ఇస్రో కూడా ఈ స్పేస్ సూట్స్ని తయారు చేస్తుంది. దీనికి కావలసిన బడ్జెట్ని కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. కానీ శుభాంశు శుక్లా గారిని స్పేస్ స్టేషన్కి పంపడానికి, అలాగే గగన్యాన్ మిషన్లో మన ఆస్ట్రోనాట్స్ని పంపడానికి మాత్రం మనం రష్యా తయారు చేసిన స్పేస్ సూట్స్ని వాడబోతున్నాం.